హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఇవాళ మనం శ్రీరామనవమి జరుపుకున్నాం కదా. ఇంకా జరిపేసుకున్నాము అంటే ఈరోజు అంటే ఈ 9 నవరాత్రులు చేసుకుంటాం కదా, వసంతరాత్రులు చేస్తుంటాం కదా. అలాగా మనము నవమి నాడు శ్రీరామనవమి జరుపుకున్నాము 9వ రోజు. మరి 10వ రోజు ఏంటి స్పెషల్ ఈ నెల? దశమి అంటే ఏంటి? ధర్మరాజ దశమి అంటారన్నమాట. అంటే దీనికి ఏంటి స్పెషల్ అంటే యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు చేస్తారట. అది ఎందుకు చేయాలి? అసలు యమధర్మరాజు దశమి మరణానికి హిందూ దేవుడు. యమధర్మరాజు ఎవరు? మరణానికి హిందువుల దేవుడు. ఆయన ఈ భగవానుడికి అంకితం చేయబడిందే ఈ దశమి. అందుకే ధర్మరాజ దశమి అని దీన్ని అంటారన్నమాట. యమధర్మరాజు అని కూడా పిలువబడే యమునికి అంకితం చేసిన పూజ ఈరోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని ఈ చైత్రమాస శుక్లపక్షంలో 10వ రోజు పాటిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడుతుందన్నమాట. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమనివాసానికి వెళ్ళిన కథ ఒకటి ఉపనిషత్తులో యువనాచికేతుల కథ ఒకటి ఉంది. అది చాలా బాగుంటుందర్రా, వినటానికి ఆనందంగా కూడా ఉంటుంది. అదేంటంటే నచికేతుని కథ అన్నమాట. ఈ నచికేతుని కథ కఠోపనిషత్తులో మనకి కనిపిస్తుంది. ఈ పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒకసారి ఏం చేశాడంటే విశ్వజిత్ అనే యాగాన్ని చేయడానికి సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవుని యొక్క యాగం గురించి వినంగానే జనం తండోపతండాలుగా వచ్చారట. యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా పూర్తయింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. యజ్ఞాలు యాగాలు చేస్తే అవ్వంగానే దానాలు విపరీతంగా చేసేయడం వారికి అలవాటు కదా. వాటిలో భాగంగానే ఈ వాజశ్రవుడు ఆరోగ్యంగా దృఢంగా ఉన్న ఆవులన్నిటినీ కూడా తన వద్దనే ఉంచుకొని ఈ వట్టిపోయిన ముసలావులు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాట. అక్కడే ఉన్న అతని కొడుకు నచికేతుడు తండ్రి ప్రవర్తన చూసి చాలా బాధ కలిగిందిట అతనికి. దానం చేస్తే అది అవతలవాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అనే సందేహం ఆ పిల్లవాడిలో మొదలైంది. పైగా బాల్య చాపల్యం. దాంతో ఏమైంది, తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడిగాట. అడిగితే వెళ్ళి అవతలకి అని కసురుకున్నట్ట తండ్రి. ఇంక ఈ పిల్లవాడు అదే ప్రశ్నని మాటికి అడగటంతో తండ్రికి కోపం వచ్చి నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నట్ట. తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినంగానే నచికేతుడు నిశ్చేష్టుడైపోయాట. తొందరపడి తానన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాట.
మరి ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నట్ట తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదుట. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నట్ట నచికేతుడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనని తాను అర్పించుకుంటాను అని బయలుదేరాట. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదుట. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడికి తలమునకలుగా ఉన్నట్ట. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాట యముడు. ముక్కు బచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నట్టు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనని దానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాట. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు, నిన్ను నేను స్వీకరించలేను, ఇంటికి వెళ్ళు అని చెప్పాట. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలు ఇస్తాను, తీసుకో అన్నట్ట యముడు. నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి, నువ్వు నన్ను దారంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి, అదే నా తొలి కోరిక అన్నట్ట నచికేతుడు. దానికి యముడు తథాస్తు అన్నట్ట. అయితే మరి ఈ కావలసిన వారు ఎవరైనా సరే ఇలా అడిగితే మరి ఏదైనా కానీ ఇస్తానన్న తర్వాత ఇవ్వాలి కదా. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని చెప్పండి అని అడిగాట నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు మనం అనుకునే స్వర్గం కాదండి అది, దానిలో ఒక గూఢార్థం ఉంది. స్వర్గలోకే నా భయం కించనాస్తి అన్నట్ట నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడన్నమాట. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశించాట. ఇక 3వ కోరికగా ఏం కోరుకున్నాడు, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడిగాట నచికేతుడు. తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించిందిట. అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు, ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి, వేరే ఏదన్నా కోరుకో, ఏం కావాలన్నా వరమిస్తా అని నచికేతునికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాట యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదుట. తనకి ఇస్తే గీస్తే ఆ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నట్ట. నచికేతుడి పట్టుదల కోరిక చూసిన యముడికి ముచ్చటేసి, సరే చెప్తా విను, నీ మానవులు అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైంది ఒక్క ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరించాట యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి తను సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాట.
ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగంగా ఉంటుందర్రా. నిజానికి ఈ ఉపనిషత్తు అసలు మరో భగవద్గీత అనిపిస్తుందన్నమాట. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్నవో 10-12 మంది పిల్లలు ఉంటే కానీ ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలరు అనేవాట వివేకానంద గారు. అంతేకాదు ఆయన తరచూ కూడా స్మరించే లేవండి, మేలుకోండి అనే మాటలు కూడా కఠోపనిషత్తులోవే. దానిలో ఏంటంటే ఉత్తిష్టత, జాగ్రత్త అంటే లేవండి, మేలుకోండి అదనమాట. అదర్రా ఈ దశమికి ఉన్న స్పెషలు. యమదశమి అంటే ఏంటి అనే దాని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం కదా. మరి దీనిని చక్కగా విని అందరికీ తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ మనం కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.